హాయ్ అండి, అందరూ నమస్కారం. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏంటండి బాబు అనిల్ రావిపూడి గారు, మాసా క్లాసా ఊర మాస బా ఏముందండి బాబు. మీరు చిరంజీవి గారితో సినిమా ఎప్పుడైతే ప్రకటించారో మేము ఇంతగానో ఊహించుకోలేదండి. అంటే ఒక ట్రైలర్తోనే మీరు ఇంతగానో ఆకట్టుకున్నారంటే మీకు మాత్రం మీరు ఇప్పటికే ఒక నెంబర్ 1 డైరెక్టర్గా అయిపోయారు. కానీ ఇంతకు మించి ఈ ట్రైలర్ చూసిన తర్వాత వేరే లెవెల్ అండి, అంత బాగా అనిపించింది అన్నమాట. అసలు ఈ ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని సన్నివేశాలలో నాకు అనిపించింది ఏంటంటే చిరంజీవి గారిని ఈ మధ్యకాలంలో ఎప్పుడు అంటే దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని కామెడీ సినిమాలు చేసిండు, కానీ ఈ సినిమాలో మాత్రం ఈ ట్రైలర్ చూసినంతసేపు కూడా నాకు అనిపించిన విషయం ఏంటంటే ఈ సినిమా చూసేటప్పుడు మనం కడుపు పట్టుకొని నవ్వి నిజంగా ఈ బొగ్గలు కూడా వస్తాయేమన్నట్టుగా అనిపించిందండి. ఎందుకంటే కొన్ని సన్నివేశాలలో మాస్, మరికొన్ని సన్నివేశాలలో క్లాస్, కొన్ని సన్నివేశాలలో మాత్రం కామెడీ ఎంటర్టైన్మెంట్. అంటే ఈ మూడింటిని మిక్సింగ్ చేసి ఇంత బాగా అసలు వచ్చిందంటే నాకు ఎప్పుడు వస్తుందా ఈ సినిమా, ఇంకెప్పుడు రిలీజ్ అయిద్దా, ఇంకెప్పుడు సంక్రాంతి పండుగ రిలీజ్ అయిద్దా అన్నట్టు కనిపిస్తుందండి. ఇది ఏ సమయంలో ఏ సినిమా అయితే చిరంజీవి గారికి పడాలో ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే ఈ సినిమాతోని చిరంజీవి గారిని ఎవరైతే విమర్శించారో, ఎవరైతే దూషించారో వాళ్ళందరికీ కూడా గట్టి సమాధానం చెప్పబోతుంది. ఈ ట్రైలర్తోనే అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవైపు మాస్ ప్రేక్షకుల్ని, ఒకవైపు క్లాస్ ప్రేక్షకుల్ని, ఒకవైపు కామెడీని ఆరాధించే ఆహ్వానించే ఆ ప్రేక్షకుల్ని, వీళ్ళందరినీ కూడా మెప్పిస్తుంది ఈ సినిమా అన్నట్టుగా అనిపిస్తుందండి. ఈ సినిమా అంటే ఈ ట్రైలర్ చూసినంతసేపు కూడా నా వరకైతే మాత్రం నాకు అలాగ అనిపించిందండి. కానీ ఈ ట్రైలర్లో వెంకటేష్ గారు చిరంజీవి గారు ఎప్పుడైతే కనిపిస్తారో అప్పటి నుంచి కూడా అంటే సినిమాలో ఇక మనం చెప్పలేము, వాళ్ళ కామెడీ టైమింగ్ కావచ్చు. సినిమా అంటే వెంకటేష్ గారు ఇంతకుముందు చాలా సినిమాలలో కామెడీ అనేది చాలా బాగా పండించారు, F2 కావచ్చు, F3 కావచ్చు. కానీ ఈ ఇద్దరు అగ్ర హీరోలు ఈ సినిమాలో మనశంకర వరప్రసాద్ సినిమాలో కామెడీ కలిసి పండిస్తూ ఉంటే, వాళ్ళు కలిసి నటించే ఆ కామెడీని చూస్తూ ఉంటే ఈ రెండు కళ్ళు కూడా సరిపోవనిపిస్తుంది అనమాట. నా వరకు అయితే మాత్రం ఈ ట్రైలర్ అయితే టూ గుడ్ అండి, టూ గుడ్, సూపర్గా అనిపించింది. మరి సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎర్లీగా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ సినిమా చూడాలి. చిరంజీవి గారు అంటే నాకు ఇంకోటి ఏంటంటే నేను బాగా కోరుకునేది ఏంటంటే అగ్ర హీరోలు కలిసి సినిమా చేయాలి. నేను ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. అగ్ర హీరోలు కలిసి సినిమా చేస్తే సినిమా ఇండస్ట్రీ కళ అనేది మారిపోయింది. వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి గారు అంటే వీళ్ళు సీనియర్ అగ్ర హీరోలు. వీళ్ళు కలిసి సినిమా ఎప్పుడు చేస్తారా దాదాపు నాకు తెలిసి ఒక 40 సంవత్సరాల కంటే చూసే ప్రేక్షకులు ఉన్నారు. కానీ ఆ కోరిక అనేది అనిల్ రావిపూడి ఎట్లయితే మాత్రం వీళ్ళిద్దరిని ఏ విధంగా ఒప్పించినో నాకైతే తెలియదు. కానీ అంటే వీళ్ళిద్దరూ ఒప్పుకున్నారు అంటే ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా మంచి బలమైన కథే ఉండొచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా చిరంజీవి గారు ఇటు వెంకటేష్ గారు ఎంత స్నేహభావంగా ఉంటారు అనేది మనకు తెలిసిన విషయమే. సొంత అన్నదమ్ములు ఏ విధంగా అయితే ఉంటారో వాళ్ళు ఎక్కడ ఏ ఈవెంట్లో కలిసినా కానీ అంత చక్కగా మాట్లాడుకుంటారు అన్నమాట. ఇంతకుముందు వెంకటేష్ గారి సినిమా ఈవెంట్కి చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా అంత చక్కగా, అంత వినయంగా చిరంజీవి గారి గొప్పతనం వెంకటేష్ గారు చెప్పడం, వెంకటేష్ గారి గొప్పతనమో చిరంజీవి గారు చెప్పడం, అలాంటి స్నేహభావం అనేది వెంకటేష్ గారి మధ్యలో ఇటు చిరంజీవి గారి మధ్యలో ఉందన్నమాట. కాబట్టే అంతేకాకుండా ఈ సినిమాలో మంచి బలమైన కథ ఉండబట్టే ఈ అగ్ర హీరోలు కూడా కలిసి నటిస్తామన్న ఉద్దేశంతో ఈ సినిమాను ఒప్పుకున్నట్టు నేను అనుకుంటున్నాను. సో టోటల్గా ఈ ట్రైలర్ అయితే మాత్రం నా వరకైతే మాత్రం సూపర్గా అనిపించిందండి. మరి మీకేమనిపించిందో ఈ కామెంట్ బాక్స్లో మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మా వీడియోను చూసి ఊరకనే వెళ్ళిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.